హలో ఎవ్రీవన్. ఈరోజు మనం సింపుల్గా ఈజీగా చికెన్ కర్రీ ఎలా చేయాలో చూద్దాం. లెట్స్ గెట్ స్టార్ట్ ద వీడియో. ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకొని అందులో 4 టేబుల్ స్పూన్స్ ఆఫ్ ఆయిల్ వేసుకోవాలి. అందులో కొన్ని పచ్చిమిర్చి వేసుకోవాలి. అలాగే కొద్దిగా కరివేపాకు వేసుకొని ఫ్రై చేసుకో. రెండు లేదా మూడు సన్నగా తరుక్కున్న ఉల్లిపాయలను వేసుకొని ఫ్రై చేసుకోవాలి. అందులో 1.5 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు కలుపుకోవాలి. అందులో ముందుగా కడిగి పెట్టుకున్న చికెన్ని వేసుకోవాలి. మేమైతే 1 kg తీసుకున్నామండి. మీరు ఎంత కావాలంటే అంత తీసుకోండి. అందులో 1 స్పూన్ పసుపు వేసుకోవాలి. అలాగే 1 స్పూన్ సాల్ట్ వేసుకోవాలి. కలుపుకోవాలి. కలుపుకున్నాక మూత పెట్టేసుకొని చికెన్లో ఉన్న వాటర్ అంతా బయటికి వచ్చేంత వరకు ఉడికించుకోవాలి. తర్వాత అందులో 2 లేదా 3 సన్నగా తరుక్కున్న టమోటాలను వేసుకోవాలి. అందులో 2 స్పూన్ల కారం పౌడర్ వేసుకోవాలి. మీకు కారం ఎక్కువగా కావాలంటే ఎక్కువగా వేసుకోండి. బాగా కలుపుకున్నాక అందులో 1.5 స్పూన్ ధనియాల పౌడర్ వేసుకొని తర్వాత అందులో చికెన్ మసాలా వేసుకోవాలి. నేనైతే అందులో కొద్దిగా కొబ్బరి పౌడర్ వేసుకొని కలుపుకోవాలి. లాస్ట్లో కొద్దిగా కొత్తిమీర వేసుకొని ఒక్కసారి కలుపుకోవాలి. లాస్ట్లో ఒక సర్వింగ్ బౌల్లోకి తీసుకొని దానిపైన కొత్తిమీర వేసుకొని గార్నిష్ చేసుకుంటే. ఇంకా మీకు ఏమైనా బ్లాగ్స్ కావాలంటే కింద కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్.